గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఓకే, ఈరోజు మనం చెప్పుకోబోతున్నటువంటి టాపిక్ వచ్చేసి ఏంటంటే జాయింట్ స్టాక్ కంపెనీ. అంటే మన టాపిక్ పేరు ఏంటంటే జాయింట్ స్టాక్ కంపెనీ. గుర్తుంచుకోండి పిల్లలు, జాయింట్ స్టాక్ కంపెనీ అంటే ఏంటంటే సాధారణంగా మనము కంపెనీ అని ఏదైతే పిలుస్తామో, కంపెనీ వ్యవస్థ అని అంటామో దాన్నే జాయింట్ స్టాక్ కంపెనీ అని అంటాం. జాయింట్ స్టాక్ కంపెనీ అని పేరు ఎందుకు వచ్చిందో చెప్తాను చూడండి పిల్లలు. ఈ కంపెనీలో మూలధనం అనేది సెక్యూరిటీల రూపంలో అంటే వాటాల రూపంలో గ్యాదర్ చేస్తారు, అంటే సేకరిస్తారు. అంటే కంపెనీకి మూలధనాన్ని వాటాల రూపంలో సెక్యూరిటీస్ రూపంలో వాళ్ళు సేకరిస్తారు. అయితే ఈ వాటాలని స్టాకులుగా ఎక్కడ పరిగణిస్తారంటే స్టాక్ ఎక్స్చేంజ్లో వాటాలని స్టాక్స్ అంటారు, సెక్యూరిటీస్ని స్టాక్స్ అని పిలుస్తాం. కాబట్టి ఆ స్టాక్స్ని చూడమ్మా, ఆ స్టాక్స్తో వ్యాపారం చేయబడుతుంది. కాబట్టి దీన్ని జాయింట్ స్టాక్ కంపెనీ అంటాం, జాయింట్ స్టాక్ కంపెనీ అని అంటాం. అయితే జాయింట్ స్టాక్ కంపెనీ అన్న ఒకటే, గుర్తుంచుకుంటాం. అయితే ప్రస్తుత కాలంలో మనం ఉపయోగిస్తున్నటువంటి ప్రతి వస్తువు కూడాని కంపెనీల ద్వారా తయారైనటువంటి వస్తువులే. అంటే ప్రస్తుత కాలంలో మనం ఉపయోగించిన ప్రతి వస్తువు కంపెనీలు ఉత్పత్తి చేసిన ఉత్పత్తే. అయితే ఆ ఉత్పత్తిని ఈ కంపెనీలు తయారు చేసేటప్పుడు, గుర్తుంచుకోండి అమ్మా, కంపెనీలు తయారు చేసేటప్పుడు భారీ స్థాయిలో ఉత్పత్తి చేస్తాయి. ఎందుకు అంటే కంపెనీ పేరు చెప్తేనే భారీ స్థాయిలో ఉత్పత్తి, భారీ స్థాయిలో మూలధనం, భారీ స్థాయిలో అమ్మకాలు, భారీ స్థాయిలో లాభాలు ఉంటాయి. కంపెనీ పేరులోనే. అంటే కంపెనీ వ్యవస్థ ఇంత సక్సెస్ అవ్వడానికి కారణం కూడా ఏంటంటే ఎక్కువ డబ్బులు పెట్టి, మన నోటి మాటలో చెప్పాలంటే ఎక్కువ డబ్బులు పెట్టి వ్యాపారం స్టార్ట్ చేస్తారు, ఎక్కువ ఉత్పత్తి జరుగుతుంది, ఎక్కువ అమ్మకాలు జరుగుతాయి, ఎక్కువ లాభాలు వస్తాయి. మనం ఎంత ఎక్కువ అమ్మితే అంత లాభాలు కదా, అర్థమవుతుంది కదమ్మా. కాబట్టి భారీ స్థాయి అనేది కంపెనీ యొక్క లక్షణంగానే చెప్తాం. అయితే ఈ కంపెనీ వ్యవస్థ అనేటువంటిది సాధారణంగా ప్రస్తుత కాలంలో మనుగడలో ఉండడానికి ఒక బెస్ట్ లక్షణం అనేటువంటిది ఒకటి ఉందమ్మా. అదే ఈ కంపెనీ వ్యవస్థ. మనకు తెలుసు, సొంత వ్యాపారం వచ్చింది, మనుగడ కోల్పోయింది. భాగస్వామ్యం వచ్చింది, దానిలో లోపాల వల్ల మనుగడ కోల్పోయింది. కానీ కంపెనీ వ్యవస్థ ఇప్పటికీ ఉంది. ఇంకొక 1000 సంవత్సరాలైనా ఈ వ్యవస్థ ఉంటుంది. ఎందుకంటే దీనిలో ఒక విశిష్టమైనటువంటి లక్షణం ఉందమ్మా. ఆ విశిష్టమైనటువంటి లక్షణం పేరు ఏంటంటే చూడండి, ట్రాన్స్ఫరబిలిటీ ఆఫ్ షేర్స్. అంటే తన వాటాని వేరొకరికి బదిలీ చేసే అవకాశం ఉంది. నచ్చితే కొంటాం, ఈరోజు ఫోన్ చేసి కొంటాం, సాయంత్రం మనకు నచ్చలేదు అమ్మివచ్చు. ఓకేనమ్మా. అంటే ఎవరైనా డబ్బులు పెడితే ఆ డబ్బుల్ని పెట్టుబడి రూపంలో పెడతాడు, షేర్స్ కొంటాడు. దాని నుంచి నచ్చలేదు అనుకోండి, మళ్ళీ వెంటనే వాడిని అమ్మేసి వేరే కంపెనీలో కొనుక్కోవచ్చు. ఇలా వాటాల బదిలీ అనేటువంటిది, వాటాల మార్పిడి అనేటువంటిది అవకాశం ఉంది. కాబట్టి ఈ వ్యవస్థ ఎంతమంది వాటాదారులు వస్తుంటారో వెళ్ళిపోతుంటారు, కొత్త వాళ్ళు వస్తుంటారు. అలా వాటాదారులు మారుతున్నప్పటికీ కూడా వ్యాపార సంస్థ నిలకడగా ఉంటుంది. కాబట్టి ఇది విశిష్ట లక్షణం అని చెప్తుంది. ఇంకొక విశిష్ట లక్షణం కంపెనీలో ఉందమ్మా. ఏంటి అంటే గుర్తుంచుకోండి పిల్లలు, ఆ విశిష్ట లక్షణం అంటే కంపెనీలో ఉండేటువంటి ఇంకొక విశిష్ట లక్షణం ఏంటంటే లిమిటెడ్ లైబిలిటీ. ఏంటమ్మా? లిమిటెడ్ లైబిలిటీ అంటే పరిమితమైనటువంటి రుణ బాధ్యత. గుర్తుంచుకోండి పిల్లలు, ఈ పరిమితమైనటువంటి రుణ బాధ్యత అంటే మీకు సొంత వ్యాపారం భాగస్వామ్యం గుర్తు చేస్తాను, ఇప్పుడు ఇది చెప్తాను. అది గుర్తు చేస్తాను చూడండి పిల్లలు. సొంత వ్యాపారంలో ఒక వ్యాపారం అప్పు చేశాడు అనుకోండి, వ్యాపారం కోసం అప్పు చేస్తే సొంత ఆస్తులను తీర్చాల్సిన పరిస్థితి ఉంటుందా లేదా? అది లోపం, కాబట్టి అది ఫెయిల్. భాగస్వామి వ్యాపారంలో భాగస్తులు అప్పు తెచ్చారు అనుకోండి, దాంట్లో ఏదైనా అప్పు తీర్చే సందర్భంలో సొంత ఆస్తులు కూడా అమ్మాల్సినటువంటి పరిస్థితి ఉంటుందా లేదా? కాబట్టి ఇది కూడా లోపము, ఇది ఫెయిల్. కానీ కంపెనీలో అలా లేదు. కంపెనీ వ్యవస్థ యొక్క విశిష్ట లక్షణం అని ఎందుకన్నామంటే ఇంకా ఏ వ్యవస్థలో ఉండదు, దీంట్లో మాత్రమే ఉంటుంది. ఇంకా ఏ వ్యవస్థలో ఉండకుండా దీంట్లో మాత్రమే ఉంటుంది. కాబట్టి విశిష్ట లక్షణం అన్నాము. అదే లిమిటెడ్ లైబిలిటీ. అంటే మనం ఎంత డబ్బులు పెట్టి వాటాన్ని కొనుక్కున్నామో
మన యొక్క రుణ బాధ్యత కూడా అంత మేరకే. వన్స్ ఒక 10 రూపాయలు బాటా కొన్నామనుకోండి, 10 రూపాయలు చెల్లించామనుకోండి, మనకి రుణ బాధ్యత ఉండదు. అర్థమవుతుందమ్మా? మన వాటా విలువకే పరిమితమై ఉంటుంది ఇక్కడ రుణ బాధ్యత. కాబట్టి దీన్ని విశిష్ట లక్షణం అని అంటాం. ఏమంటామమ్మా? విశిష్ట లక్షణం. చూసుకోండి పిల్లలు, ఈ 2 లక్షణాలు ఉండడం వల్ల ఇంకొక 1000 సంవత్సరాలైనా, మీకు అన్నాను ఎందుకన్నానంటే నచ్చినప్పుడు డబ్బులు పెట్టుకోవచ్చు, తీసుకోవచ్చు. అంటే వ్యక్తులు మారుతున్నా కానీ సంస్థ అలాగే ఉంటుంది. అదే భాగస్వాములు ఎవరి మట్టుకు వాళ్ళు డబ్బులు పట్టుకొని వెళ్ళిపోతే సంస్థ ఉంటుందా? ఉండదు. కంపెనీలో అలా కాదు, వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోతుంటారు, కొత్త వాళ్ళు వస్తుంటారు. ఓకేనా? అంటే అక్కడ వాటా బదిలీ అనేటువంటిది ఉన్నది కాబట్టి సంస్థ దీర్ఘకాలం కొనసాగుతుంది. నెక్స్ట్, అమ్మో డబ్బులు పెడితే ఇక్కడ ఏదైనా ఒక కంపెనీ అప్పులు పాలైపోతే మన డబ్బులు మన ఇంటి దగ్గర నుంచి ఆస్తులు అమ్మాలని భయం ఇక్కడ లేదు. మనం ఎంత కొన్నామో అదే మన రుణ బాధ్యత. ఆ తర్వాత మనకు అసలు రుణ బాధ్యత ఉండదు. ఇది కంపెనీ వ్యవస్థకు సంబంధించినటువంటి చిన్న వివరణ. అయితే ఇందులో ప్రతిదీ కూడా ఒక్కొక్కటి చెప్తున్నప్పుడు ఇంకా మీకు దీని ఇంట్రడక్షన్లో చెప్పాల్సిన ప్రతి పదాలు కూడా ఈ వివరాల్లో నేను చెప్తాను. ఒక్కసారి వినండి పిల్లలు. ఈరోజు మన టాపిక్ కంపెనీ, జాయింట్ స్టాక్ కంపెనీ. అయితే ఒక క్వశ్చన్ రూపంలో మనం ఫామ్ చేసుకుంటే చెప్పుకుంటే చూడండి పిల్లలు, జాయింట్ స్టాక్ కంపెనీ యొక్క లక్షణాలు, జాయింట్ స్టాక్ కంపెనీ యొక్క ప్రయోజనాలు, జాయింట్ స్టాక్ కంపెనీ యొక్క పరిమితులు అనేది క్వశ్చన్. చూడండి పిల్లలు, ఫీచర్స్ అండ్ అడ్వాంటేజెస్ అండ్ లిమిటేషన్ ఆఫ్ జాయింట్ స్టాక్ కంపెనీ, ఇది మన క్వశ్చన్. అయితే దీంట్లో మొదటి అంశము లక్షణాలు. లక్షణాల కోసం మనం ఒక్కసారి డిస్కస్ చేసుకుంటే గుర్తు చేసుకోండి. మొదటి లక్షణం వచ్చేసి ఏంటంటే ఆర్టిఫిషియల్ పర్సన్. ఓకేనా? ఆర్టిఫిషియల్ పర్సన్ బై లా అని అంటారనమాట. ఇక్కడ రాయలేదు కానీ దాని అర్థం ఏంటంటే చట్టం చే సృష్టించబడినటువంటి ఒక కల్పిత వ్యక్తి. దీని అర్థం అమ్మా తెలుగు పిల్లలు తెలుగులో రాసుకోండి, ఒరియా పిల్లలు ఒరియాలో రాసుకోండి, పర్వాలేదు మీకు అర్థం కావడం కోసం. ఆర్టిఫిషియల్ పర్సన్ అంటే ఏంటంటే చట్టం చే సృష్టించబడిన ఒక కల్పిత వ్యక్తి. పిల్లలు చూసుకోండి, ఒక వ్యక్తి అయితే బ్రతికి ఉన్నాడంటే ఎటువంటి ఉనికి ఉంటుందో కంపెనీకి కూడా అలాగే ఉనికి ఉంటుంది. అంటే ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి అమ్మా, ఒక వ్యక్తికి పేరు ఉంటుందా? ఉంటుంది. కంపెనీకి కూడా పేరు ఉంటుంది. ఆ వ్యక్తి ఎక్కడైనా అప్పులు తీసుకొచ్చాడు అనుకోండి, సంతకాలు పెట్టగలడా పెట్టలేడా? అలాగే ఇక్కడ కంపెనీలో కూడా కంపెనీ నిర్వాహకులు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఒక చట్టం అంటే అక్కడ ఏం చేస్తారంటే సంతకం పెడతారు, అధికార ముద్ర సీల్ వేస్తారు, వేసి అప్పు తీసుకుంటారు. ఇప్పుడు అప్పు ఎవరికి ఇచ్చారా? పలానా కంపెనీకి ఇచ్చామని చెప్తారు. అంటే ఒక మనిషికి ఇచ్చినప్పుడు ఎలా చెప్తామో కంపెనీకి కూడా సేమ్ అలాగే చెప్తారు. ఓకేనా? అంటే ఇక్కడ గమనించుకోవాల్సిందల్లా ఏంటంటే కంపెనీ అనేది చట్టం చే సృష్టించబడినటువంటి ఒక కల్పిత వ్యక్తి అని ఎందుకన్నామంటే గుర్తుంచుకోండి పిల్లలు, కంపెనీ అని పిలవాలంటే ఖచ్చితంగా 1956 కంపెనీల చట్టం క్రింద నమోదైనటువంటి ఏ సంస్థనైనా కంపెనీని పిలవచ్చు. ఇది నిర్వచనం. ఇక్కడ సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నిర్వచనం అనేది సపరేట్గా చెప్పాల్సింది కానీ దీంట్లోనే చెప్తున్నాను. చూడండి పిల్లలు, 1956 కంపెనీల చట్టం ప్రకారం రిజిస్టర్ అయిన అంటే నమోదు కాబడినటువంటి ఏ సంస్థనైనా మనము కంపెనీ అని పిలుస్తాం. అలా రిజిస్టర్ చేయనటువంటి దేన్నైనా కానీ మనం కంపెనీ అని పిలవకూడదు. అయితే పిల్లలు చూడండి, ఈ కంపెనీల చట్టము 1956. మరి వ్యాపార ప్రపంచంలో చాలా సంవత్సరాలు వచ్చాయి, చాలా మార్పులు వచ్చాయి. ఈ మార్పులకు అనుగుణంగా మనకి 2013లో ఒక నూతన కంపెనీల చట్టం వచ్చింది. ఇప్పుడు కంపెనీల చట్టం అంటే 1956 ఎలా చెప్తామో ఇప్పుడు చెప్పాల్సింది కూడా ఏంటంటే 2013. కంపెనీల చట్టం ఎప్పుడు అంటామా నైనా? 2013 అని చెప్తాం. అంటే పాత చట్టాన్ని సమూలంగా మార్చేసి ఒక నూతన చట్టం తీసుకొచ్చారు. ఈ నూతన చట్టము 2013. ఓకే పిల్లలు, ఈ 13 ప్రకారం రిజిస్టర్ అయినా ఆ 56 ప్రకారం రిజిస్టర్ అయి ఉన్న ఏ సంస్థనైనా మనము కంపెనీ అని పిలుస్తాం. ఏ సంస్థనైనా మనం ఏం పిలుస్తామైనా కంపెనీ అని పిలుస్తాం. ఇది డెఫినిషన్. అయితే కంపెనీల చట్టం కింద రిజిస్టర్ అయి ఉంటుంది కదా, రిజిస్టర్ అయి ఉంటుంది కాబట్టి దీన్ని చట్టం చే సృష్టించబడిన ఏ చట్టము? కంపెనీల చట్టం చే సృష్టించబడిన అంటే సృష్టించినటువంటి ఒక వ్యక్తిగా దీన్ని ట్రీట్ చేస్తాము. ఇది మొదటి లక్షణం. ఓకే పిల్లలు, నెక్స్ట్ వన్ చూడండి, సపరేట్ లీగల్ ఎంటిటీ. పిల్లలు వినండి, దీనికి
చూడండమ్మా, సపరేట్ లీగల్ ఎంటిటీ అంటే అర్థం ఏంటంటే వ్యక్తిత్వం అనేటువంటిది ఒక సపరేట్ వ్యక్తిత్వం అనేటువంటిది ఉంటుంది. అంటే న్యాయపరమైనటువంటి వ్యక్తిత్వం అనేటువంటిది దీనికి ఉంటుంది. ఎలా ఉంటుంది చూడండి పిల్లలు, ఒక మనిషి ఉన్నాడు, వాడికి డబ్బులు కావాలి, వేరొక దగ్గరికి వెళ్తాడు, అప్పు తెచ్చుకుంటాడు, అక్కడ సంతకం పెడతాడు, అప్పు తెచ్చుకుంటాడు. అంటే ఆ ప్రామిసరీ నోట్ మీద సంతకం పెడతాడు, అప్పు తెచ్చుకుంటాడు. మరి కంపెనీ కూడా ఏంటంటే తనకు అప్పులు కావాలి, వేరొక దగ్గరికి వెళ్తుంది, బ్యాంక్ దగ్గరికి వెళ్తుంది, అక్కడ అప్పు కోసం అప్లికేషన్ పెడుతుంది. ఆ బ్యాంక్ వాళ్ళు సంతకం పెట్టమంటే సంతకం పెడతారు. ఎవరు? ఒక డైరెక్టర్ సంతకం పెడతారు. కానీ ఎప్పుడైతే ఆ డైరెక్టర్ సైన్ దిగి ఒక సీల్ వేస్తారో, కంపెనీ సీల్, ఆ సీల్ వేసిన తర్వాత ఆటోమేటిక్గా ఆ వ్యక్తి ఆ కంపెనీకి చెందినటువంటి వ్యక్తిగానే ట్రీట్ అవుతాడు. అంటే స్వతంత్రమైనటువంటి న్యాయపరమైనటువంటి వ్యక్తి, ఒక వ్యక్తిలాగే కంపెనీ కూడా ట్రీట్ చేస్తుంది. కొనడం, అమ్మడం, అప్పులు తీసుకోవడం, అప్పులు ఇవ్వడం, ఏది చేసినా ఇవన్నీ కూడా ఒక వ్యక్తి ఎలా చేస్తాడో అలాగే చేస్తుంది. అదే సపరేట్ లీగల్ ఎంటిటీ. దానికి కూడా ఒక న్యాయపరమైనటువంటి అంశం అనేటువంటిది తోడై ఉంటుంది అనేది రెండో లక్షణం. మూడో పిల్లలు కామన్ సీల్. కామన్ సీల్. మీరు ఆదిత్య కాలేజీకి సంబంధించి స్టూడెంట్స్ కదమ్మా, మీరు ఒక స్టడీ కానీ లేకపోతే ఏదైనా తీసుకుంటే ప్రిన్సిపాల్ సార్ సైన్ చేస్తారు. సైన్ దిగువ ఒక స్టాంప్ వేస్తారు కదా, వేస్తారా వేయరా? ప్రిన్సిపాల్ గారు అని చెప్పేసి పలానా ఆదిత్య కాలేజ్ అని చెప్పేసి సీల్ వేస్తారు. అయితే ఇక్కడ మీరు గుర్తుంచుకోండి, మీరు పలానా కాలేజీకి సంబంధించిన వ్యక్తులని గుర్తింపించేది ఆ సీల్. ఓకేనా? ఇంకా చెప్పాలంటే మన ఆదిత్య కాలేజీకి సంబంధించిన రౌండ్ సీల్ ఉంటుంది, రౌండ్గా ఉంటుంది కదా సీల్. మేము కొన్నిసార్లు చూస్తాం కదా, ఇప్పుడు మన ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ ఎక్కడైనా ఉంటుంది కదా, రౌండ్ సీల్ ఉంటుంది. ఓకేనా? అది ఆథరైజ్డ్ సీల్. అలాగే ప్రతి కంపెనీ కూడా ఆ కంపెనీ పేరు మరియు దాని చిరునామాకు సంబంధించి ఒక సీల్ తయారు చేసుకుంటుంది. ముద్ర, అధికార ముద్ర అంటాం. కామన్ సీల్ అంటే గుర్తుంచుకునే పిల్లలు అధికార ముద్ర. ఓకేనా? దాన్ని తయారు చేసుకుంటుంది ప్రతి కంపెనీ. ఆ పేరు మీద, కంపెనీ పేరు మీద ఒక అధికార ముద్రని తయారు చేసుకుంటుంది. ఈ అధికార ముద్ర ఏం చేస్తుందంటే, ఒక మనిషి సొంతంగా సంతకం పెడితే ఎంత విలువో ఆ కంపెనీ సీల్ వేస్తే అంత విలువ. కంపెనీ సీల్ వేస్తే అంత విలువ. ఓకేనా? ఇప్పుడు జనరల్గా చూద్దాం, ప్రిన్సిపల్ సార్ ఉన్నారు, ఈరోజు ఈ పర్సన్ ఉండొచ్చు, రేపు ఇంకో సార్ వస్తారు, అతను ప్రిన్సిపల్గా ఉండొచ్చు. అలా ఉన్నప్పుడు అక్కడ సార్ సంతకం మారుతుంది కానీ సీల్ మారదు. ఆదిత్య కాలేజ్ ప్రిన్సిపల్ సార్ అనే సీల్ ఫిక్స్డ్. అర్థమవుతుందా? సీల్ మారదు, పర్సన్స్ మారొచ్చు. ఇక్కడ కూడా కంపెనీలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లో డైరెక్టర్స్ మారొచ్చు, కానీ సీల్ కామన్ గా ఉంటుంది. ఓకేనా? అదే కామన్ సీల్. ఓకేనా? ఇది కూడా మన తదుపరి లక్షణం. నెక్స్ట్ పిల్లలు నీట్గా వినండి. లిమిటెడ్ లైబిలిటీ అర్థం చేసుకోండి అమ్మా. ఈ లిమిటెడ్ లైబిలిటీ అంటే మరేమీ లేదు పిల్లలు, ఈ కంపెనీ యొక్క విశిష్ట లక్షణం అని ఇంట్రడక్షన్లో ఎంత చెప్పానో ఆ చెప్పేది ఇదే. ఏంటంటే మనం కంపెనీకి చూడండి, కంపెనీకి సంబంధించినటువంటి దీంట్లో మనం పెట్టుబడి పెట్టాం. పెట్టుబడి ఎలా పెడతారంటే కంపెనీలో షేర్లు కొనడం ద్వారా. మన దగ్గర డబ్బులు ఉన్నాయి, రిలయన్స్ కంపెనీ షేర్లని మనం కొన్నాం, రిలయన్స్ కంపెనీ షేర్లు మనం కొన్నాం. కొనేటప్పుడు ఒక్కొక్క షేర్ విలువ 100 రూపాయలు అనుకోండి. ఒక్కొక్క షేర్ విలువ ఎంతమ్మా? 100 రూపాయలు అనుకోండి. మనం 100 రూపాయలు చెల్లించామనుకో, మనం ఏ అప్పు కూడా మనము ఆ సంస్థ, ఒకవేళ వ్యాపార సంస్థ లాస్ వచ్చినా మనకు అడగరు. ఎందుకంటే లిమిటెడ్ లైబిలిటీ. దీని యొక్క విశిష్ట లక్షణం అన్నాం. ఎందుకంటే మనం కొన్న వాటా విలువ మేరకు మాత్రమే మనము రుణ బాధ్యత. మనం 100 రూపాయలు వాటా కొన్నాము, 100 రూపాయలు ఇచ్చేసాం కదా, మరి మనకి ఎప్పుడు కూడా బాకీ ఉండదు. కంపెనీ లాస్ వచ్చినా మనకు డబ్బులు అడగదు, వాటాదారులకి డబ్బులు అడగదు. అర్థమవుతుందేనా? కాబట్టి ఇందులో విశిష్ట లక్షణము లిమిటెడ్ లైబిలిటీ. దీన్ని తెలుగులో పరిమిత రుణ బాధ్యత అంటాం. ఏమంటామమ్మా? పరిమిత రుణ బాధ్యత అంటాం. అది ఉన్నది, ఇది విశిష్ట లక్షణం. నెక్స్ట్ పిల్లలు చూడండి, పెర్పెచువల్ ఎగ్జిస్టెన్స్. పెర్పెచువల్ ఎగ్జిస్టెన్స్ గుర్తుంచుకోండి. దీని అర్థం ఏంటంటే వంశపారంపర్యం అనేటువంటిది దీంట్లో ఉంటుంది. వంశపారంపర్యం అంటే తెలుసు కదా నేను, తాతలు తర్వాత తండ్రులు, తండ్రుల తర్వాత కొడుకులు, కొడుకుల తర్వాత మనవులు, ఇలా ఒక్కొక్కరు వస్తుంటారా? ఆ వంశం అలాగే ఉంటుంది, ఎప్పటికీ ఉంటుంది. పిల్లలు ఇక్కడ కంపెనీ కూడా వాటాదారులు వస్తుంటారు, పోతుంటారు, డైరెక్టర్లు ఉంటారు, మారిపోతుంటారు, చనిపోతుంటారు, పిచ్చి వాళ్ళు అయిపోతుంటారు. ఏదైపోయినా సంస్థ ఖచ్చితంగా ఉంటుంది. అదే సొంత వ్యాపారంలో ఒక వ్యక్తి ఉంటాడు,
సొంత వ్యాపారంలో ఎంతమంది ఉంటారమ్మా? ఒక వ్యక్తి ఉంటాడు. ఆ ఒక వ్యక్తి చనిపోతే వ్యాపారం ఉంటుందా? చెప్పండి పిల్లలు. సొంత వ్యాపారంలో ఒక వ్యక్తి ఉంటాడు, వాడు చనిపోతే వ్యాపారం ఉంటుందా? ఉండదు. భాగస్వామ్య వ్యాపారంలో ఉన్న భాగస్తులు అప్పుల పాలు అయిపోయారు అనుకోండి, వ్యాపార సంస్థ ఉంటుందా? ఉండదు. లేదా ఎవరో ఒకరు చనిపోయారు అనుకోండి, సంస్థ ఉంటుందా? ఉండదు. కానీ కంపెనీ వ్యవస్థ యొక్క గొప్పతనము చూడండమ్మా, వ్యక్తులు మారిన వ్యవస్థ ఉంటుంది. వ్యక్తులు మారిన వ్యవస్థ ఉంటుంది. అంటే దాంట్లో పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఈరోజు కొన్నారు, పెట్టుబడి పెట్టాం, మనకు సాయంత్రం నచ్చలేదు, డబ్బులు తీసుకున్నాం, మనం తీసుకున్నంత మాత్రం కంపెనీ మూసారు. మనలాంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు. అలాగే కంపెనీని నడిపించేటువంటి వ్యక్తుల్ని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అంటాం. ఏమంటామమ్మా? కంపెనీ నిర్వాహకులు ఏమని పిలుస్తాము? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ అత్తారింటికి దారేదిలో సినిమాలో లాస్ట్ లో వాళ్ళందరూ కూర్చుంటారు కదా, ముసలికి దగ్గరగా చుట్టూ కూర్చుంటారు కదా, వాళ్ళందరూ కూడా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. అంటే కంపెనీకి నిజమైనటువంటి వాస్తవ కార్యనిర్వాహక అధికారుల్ని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అంటారు. అంటే ఎవరైతే కంపెనీని నడిపిస్తారో వాళ్ళని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అని అంటాం. ఓకే పిల్లలు? అయితే ఈ వ్యవస్థలో, కంపెనీ వ్యవస్థలో ఆ డైరెక్టర్ చనిపోవచ్చు, డైరెక్టర్ పిచ్చోలు అయిపోవచ్చు, డైరెక్టర్లు మరి పనికి రాకపోవచ్చు, ఏదైనా వ్యవస్థ ఉంటుంది. ఆడి ప్లేస్లో కొత్తవాడు వస్తాడు. అర్థమవుతుందా? అంటే అక్కడ ఏం జరిగినా కంపెనీ వ్యవస్థ ఉంటుంది, అది నిరంతరం ఉంటుంది. అందుకే చెప్పాను కదా, వంశ పారంపర్యం అంటే ఏంటి? తాతలు చచ్చిపోతారు, కొడుకులు అంటారు, కొడుకులు చచ్చిపోతారు, మనవలు వస్తారు. ఇలాగా వంశం అనేది అలాగా కంటిన్యూ అవుతుంది. కంపెనీ వ్యవస్థ కూడా అందులో వ్యక్తులు ఉన్నా లేకపోయినా కంపెనీ వ్యవస్థ నిరంతరము ఉంటుంది. కాబట్టి ఇది కూడా మన పారంపర్య అధికారం అనేటువంటి ఆ లక్షణం ఉంటుంది. పిల్లలు సొంతగా అర్థం చేసుకోండి. మీకు అర్థం కావడానికి సొంత పదాలే ఉపయోగిస్తాను, సొంత మాటల్లోనే చెప్తాను. అలాగే గుర్తుంచుకోండి పిల్లలు. నెక్స్ట్ వన్, ట్రాన్స్ఫరబిలిటీ ఆఫ్ షేర్స్. చెప్పాను పిల్లలు, ఇంట్రడక్షన్ లో మీకు మొదటి విశిష్ట లక్షణం చెప్పాను. ఇదే ఏంటది? భాగస్వామ్య వ్యాపారం లోపం చెప్తాను, ఆ తర్వాత ఇక్కడికి వస్తాను. భాగస్వామ్య వ్యాపారంలో లోపం ఏం చెప్పాను? నలుగురు వ్యక్తులు కలిసి వ్యాపారం స్టార్ట్ చేశారు. అందరి మీద నమ్మకం ఉంది. కొద్ది రోజులు అయింది, వాళ్ళ మధ్యన తగాదాలు వచ్చాయి. తగాదాలు వచ్చిన తర్వాత ఒకడేమో నేను బయటికి వెళ్ళిపోతాను అనుకుంటున్నాడు. అలా వెళ్ళిపోతాను అనుకోవడం అనేది అక్కడ జరుగుతుంది. జరిగినప్పుడు నేను వెళ్ళిపోతాను, నా వాటా నీకు ఎవరికో అమ్ముకుంటానంటే అక్కడ యాక్సెప్ట్ చేస్తారా? చెయ్యరు. నువ్వు వెళ్ళిపోయినాడు వెళ్ళిపో, నీ డబ్బులు నువ్వు తీసుకెళ్ళిపో, ఇంకా ఎవరికో మేము నచ్చినోడు తెచ్చుకుంటాం, నువ్వు తేవక్కర్లేదు, నువ్వు అమ్మడానికి లేదు అనుకో చెప్తారు. కానీ కంపెనీలు అలా కాదు. మనకు నచ్చకపోతే మన వాటాను అమ్ముకోవచ్చు, ఆ వాటాని ఇంకొకరికి అమ్ముకోవచ్చు, ఆ వాటాని ఇంకొకరికి అమ్ముకోవచ్చు. చెప్పింది అర్థమవుతుంది కదా? ఇలా మన వాటాని వేరొక వ్యక్తికి చాలా సులభంగా బదిలీ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది కంపెనీ యొక్క విశిష్ట లక్షణమైంది. అదే ట్రాన్స్ఫరబిలిటీ ఆఫ్ షేర్స్ అంటే ఏంటంటే షేర్స్ ని బదిలీ చేసి ఒకరి నుంచి ఒకరికి బదిలీ చేసే అవకాశము ఇక్కడ ఉంటుంది. ఇది ఒక లక్షణం. నెక్స్ట్ పిల్లలు చూడండి, మెంబర్షిప్. గుర్తుంచుకోండి పిల్లలు, ఏంటిది? మెంబర్షిప్. అమ్మ నీటి వినండి, అర్థం చేసుకోండి. సాధారణంగా పిల్లలు కంపెనీ వ్యవస్థలో సభ్యులు మనకి గుర్తున్నటువంటి సభ్యులు చెప్పండి అమ్మా. ప్రైవేట్ కంపెనీలో కనిష్ట సభ్యులు ఎంత ఉండొచ్చు? ప్రైవేట్ సంస్థలో, ప్రైవేట్ కంపెనీలో కనిష్ట సభ్యులు 2 నుండి ఎంతవరకు? 2 నుంచి. అది భాగస్వామ్య వ్యాపారం. ఓకేనా? మరి పబ్లిక్ కంపెనీ గుర్తుంచుకోండి పిల్లలు, జనరల్గా చెప్తాను వినండి. మీకు ఎందుకు క్వశ్చన్ అడిగానంటే మీరు ఇంటర్మీడియట్ ప్రీవియస్ భాగంలో కనెక్ట్ చేయడం కోసం, ఓకేనా, రీకరెక్ట్ చేయడం కోసం. ఇప్పుడు నేను చెప్తాను చూడండి. మనకి వ్యవస్థల్లో 2 రకాలైనటువంటి కంపెనీలు ఉన్నాయి. ఒకటి పబ్లిక్, సెకండ్ వన్ ప్రైవేట్. అయితే ప్రైవేట్ కంపెనీలో కనీస సభ్యుల సంఖ్య 2 ఉండాలి. అంటే కనీసం 2 ఉండాలి. ఓకేనా? ఇది ఎప్పటికీ 1956 చట్టం ప్రకారం కనీసం 2 ఉండాలి. ఓకేనా? గరిష్టము 50. గరిష్టం ఎంతమ్మా? 50. ఓకేనా? పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలో కనీస సభ్యులు 7. ఎంతమంది అమ్మా? 7. దీని గరిష్ట సభ్యుల సంఖ్య అపరిమితం. ఎంత? అపరిమితం. అయితే 2013 చట్టం ప్రకారము ప్రైవేట్ కంపెనీ ఒక వ్యక్తి కూడా ఉండొచ్చు. ఏక వ్యక్తి కంపెనీలు కూడా 2013లో పెట్టారు. ఎందుకంటే బాగా డబ్బు ఉంది,
డబ్బు కోసం ఎవరికి చేయి చేయాల్సిన అవసరం లేదు, అలాంటి వాడు ఒక్కడైనా కంపెనీ పెట్టుకోవచ్చు అని చెప్పి 2013లో చట్టం వచ్చింది. మరి గరిష్ట సభ్యుల సంఖ్య ఎంతమంది అన్నారమ్మా? 50 మంది అని చెప్పాను ప్రైవేట్లో. ఈ 2013లో ఆ స్ట్రెంగ్త్ పెంచాడు, 200 వరకు పెంచాడు. అంటే 2013 చట్టం ప్రకారము కనిష్ట సభ్యుల సంఖ్య 1 దగ్గర మొదలై గరిష్ట సభ్యుల సంఖ్య 200 వరకు కూడా ఉండొచ్చు. ఇది 2013లో వచ్చిన చేంజ్. ఓకే, ఇది మెంబర్షిప్. అది ఎలా వస్తుంది అంటే ఆ కంపెనీ షేర్లు కొనడం ద్వారా సభ్యత్వం వచ్చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ వన్ డెమోక్రటిక్ మేనేజ్మెంట్. పిల్లలు వినండి, డెమోక్రటిక్ మేనేజ్మెంట్ అంటే ప్రజాస్వామ్యబద్ధమైన నిర్వహణ. పిల్లలు నేను చెప్పిందే చెయ్యి. మానర్కిజం, ఆటోక్రటిక్ అంటాం, కానీ కంపెనీ వ్యవస్థల్లో ఉండదు. అందరూ కూడా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు అందరూ కూడా వాటాదారులందరికీ కూడా మీటింగ్ పిలుస్తారు, సాధారణ సమావేశాలు అని అంటాం. ప్రతి సంవత్సరం కూడా వార్షిక సమావేశం ఉంటుంది, అంటే సంవత్సరానికి ఒకసారి పెడతారు. అలా వాటాదారులందరి సమక్షంలో చర్చించి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నిర్ణయాలు తీసుకుంటారు. అంటే అందరి ఒపీనియన్ ఇక్కడ గ్యాదర్ చేస్తారు. కాబట్టి ఇది డెమోక్రటిక్ అంటే ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి మేనేజ్మెంట్ అంటే నిర్వహణ. అర్థమవుతుందమ్మా? చూడండి పిల్లలు, మనము సపోజ్ మన క్లాస్ రూమ్లో ఏదో ఒక ప్లాన్ చేసుకోవాలనుకున్నాం, అందరు ఒపీనియన్ గ్యాదర్ చేస్తే దీన్ని ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి నిర్ణయం అని అంటాం. అలా కాకుండా ఎవరో ఒకరు చెప్పి దాన్ని ఫాలో అయితే అది ప్రజాస్వామ్యం కాదు. కానీ కంపెనీ వ్యవస్థలో అందరూ ఒపీనియన్ తెలుసుకుంటారు. అదే వార్షిక సమావేశాలు, సాధారణ సమావేశాలు అని దాంట్లో. ఓకేనమ్మా? ఇది చూడండి డెమోక్రటిక్ మేనేజ్మెంట్ అని చెప్తాను. నెక్స్ట్ వన్ చూడండి పిల్లలు, సపరేషన్ ఆఫ్ ఓనర్షిప్ అండ్ మేనేజ్మెంట్. సపరేషన్ ఆఫ్ ఓనర్షిప్ అండ్ మేనేజ్మెంట్ గుర్తుంచుకోండి పిల్లలు. చూడండి ఇక్కడ వాస్తవంగా చెప్పాలంటే కంపెనీలో నిజమైనటువంటి యజమానులు ఎవరంటే వాటాదారులు. ఏమంటామమ్మా? వాటాదారులు, షేర్ హోల్డర్స్ అని అంటాం. ఓకేనా? నైనా భాగస్వామ్యంలో ఉన్న వ్యక్తులను ఏమని పిలుస్తాము? భాగస్వామ్యంలో ఉండేటువంటి వ్యక్తుల్ని భాగస్తులు, పార్ట్నర్స్. మరి ఇక్కడ కంపెనీలో అయితే వాటాదారులు అంటాం, కంపెనీ వ్యవస్థలు ఏమంటాము? వాటాదారులు అంటాం, షేర్ హోల్డర్స్ అని అంటాం. ఓకే పిల్లలు? అయితే డబ్బులు పెట్టి ఆ సంస్థకి మూలధనాన్ని సమకూర్చిన వాళ్ళు వాటాదారులు. డబ్బులు పెట్టి సంస్థకి మూలధనాన్ని సమకూర్చే వాళ్ళు ఎవరు? వాటాదారులు వాళ్ళు. మరి సంస్థను నిర్వహించే వాళ్ళు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. వాటాదారులు వేరు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వేరు. అదే సపరేషన్ ఆఫ్ ఓనర్షిప్ అండ్ మేనేజ్మెంట్. దీని అర్థం అంటే డబ్బులు పెట్టే వాళ్ళు ఒకరు, దాన్ని లీడ్ చేసి దాన్ని నడిపేటువంటి వ్యక్తులు వేరు. ఆ వ్యక్తులే మేనేజ్మెంట్ అంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. డబ్బులు పెట్టేవారు ఎవరమ్మా? ఇక్కడ షేర్ హోల్డర్స్. ఎవరు? షేర్ హోల్డర్స్, అదే వాటాదారులు. ఓకే పిల్లలు? ఇక్కడ సపరేట్ గా ఉంటుంది అని అర్థం. ఇక లాస్ట్ లక్షణాల్లో మనం తీసుకుంటే స్టాట్యుటరీ రెగ్యులేషన్స్. గుర్తుంచుకోండి పిల్లలు, దీని అర్థం ఏంటంటే చట్టపరమైనటువంటి నిబంధనలు పాటించాలని అర్థం. అంటే ఏంటి? కంపెనీ వ్యవస్థే రిజిస్టర్తో నమోదవుతుంది. రిజిస్టర్తో ప్రారంభించి దానిలో ఏ పని చేసినా చట్టంలో ఎలా చెప్పబడిందో, చట్టంలో ఏదైతే చేయమని చెప్పారో అవి చెయ్యాలి ఖచ్చితంగా. అంటే చట్టపరమైనటువంటి అన్ని రకాల రూల్స్ ఫాలో అవ్వాలి. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్, ప్రతి సంవత్సరము కంపెనీ తనకు వచ్చినటువంటి లాభాలు, నష్టాలు, లాభ నష్టాల నివేదికలను, ఆస్తి పట్టిని తయారు చేసి ఒక పేపర్లో పబ్లిష్ చేయాలి. అది చట్టపరమైన రూలు. అర్థమవుతుందా లేదా? అంటే చట్టపరమైనటువంటి నియమ నిబంధనలు కంపెనీ వ్యవస్థ ఖచ్చితంగా పాటించాలి. ఇది మన లక్షణాల్లో చివరి అంశం. ఓకే పిల్లలు? ఇప్పటి వరకు మనం చెప్పుకున్న లక్షణాలు అయితే ఇక ముందు మనం చెప్పుకోతున్నది చూడండి పిల్లలు, ప్రయోజనాలు, దాన్ని అడ్వాంటేజెస్ అని లేదా మెరిట్స్ అని మనము చెప్పుకుంటాం ఇంగ్లీష్లో అయితే. ఇప్పుడు అడ్వాంటేజెస్ లో మొదటిది చూడండి, లిమిటెడ్ లైబిలిటీ. ఆల్రెడీ మనం ఇక్కడ చెప్పాం కదా లిమిటెడ్ లైబిలిటీ. లిమిటెడ్ లైబిలిటీ అంటే గుర్తుంచుకోండి పిల్లలు, కంపెనీ వ్యవస్థలో తమ వాటా విలువ మేరకు మాత్రమే, ఎంత వాటా కొంటారో ఆ విలువ మేరకు మాత్రమే రుణ బాధ్యత ఉంటుంది. ఇది మొదటి ప్రయోజనం. అంటే పిల్లలు 100 రూపాయల వాటా కొన్నాం అనుకోండి, మనం 80 రూపాయలు చెల్లించామనుకో, మన రుణ బాధ్యత ఇంకెంత ఉంటుంది? 20 రూపీస్. 100 రూపాయలు కొన్నాం, మనము 80 రూపీస్ పే చేసాం, ఇంకా మనం ఎంత పే చేయాలి?
20 ఆ 20 మన రుణ బాధ్యత. అంటే మన వాటా విలువ ఎంత ఉంటుందో అంతవరకే. కంపెనీకి లాస్ వచ్చింది నువ్వు డబ్బులు తేని వాటాదారులకి ఇక్కడ అడగరు. అదే దీని మొదటి అడ్వాంటేజ్. రెండవది చూడండి పిల్లలు, లార్జ్ ఫైనాన్స్ రిసోర్సెస్. చూడండి, లార్జ్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ అంటే భారీ స్థాయి ఆర్థిక వనరులు. భారీ స్థాయి ఆర్థిక వనరులు గుర్తుంచుకోండి పిల్లలు. కంపెనీ వ్యవస్థలో చూడమ్మా చాలా ఎక్కువ మంది వాటాదారులు జారీ చేసుకోవచ్చు. ఎందుకంటే పబ్లిక్ కంపెనీ అయితే అపరిమితం అని అన్నాం కదా. అపరిమితం అంటే కోటైనా ఉండొచ్చు, ఎంతమంది అయినా ఉండొచ్చు. కాబట్టి చిన్న లాజిక్ చెప్తాను. ఒక వ్యక్తి 100 రూపాయలు ఇస్తే కోటి మంది 100 రూపాయలు ఇస్తే ఎన్ని కోట్లు అవుతాయి? ఒక వ్యక్తి 100 రూపాయలు, కోటి మంది అయితే 100 కోట్లు అవుతున్నాయా లేవా? అవుతున్నాయి కదమ్మా. అంటే 100 కోట్లు చాలా సులభంగా సంపాదించవచ్చు. అంటే అంత ఎక్కువ ఆర్థిక వనరులు ఇక్కడ సంపాదించుకోవచ్చు. అంటే కంపెనీ వ్యవస్థ అంటే భారీ స్థాయిలో వ్యాపారం చేసేదని చెప్పామా లేదా? మరి భారీ స్థాయిలో వ్యాపారం చేసేదంటే భారీ స్థాయిలో వాళ్ళకి అవసరమైనటువంటి ఆ డబ్బులు కూడా గ్యాదర్ చేసుకునే సౌకర్యము దీంట్లో ఉంటుంది. అదే లార్జ్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ అని అంటారు. నెక్స్ట్ వన్ చూడండి పిల్లలు, ట్రాన్స్ఫరబిలిటీ ఆఫ్ షేర్స్. ఇక్కడ ఉందమ్మా చూసుకోండి, లక్షణాలు వచ్చినవే ఉన్నాయి. ట్రాన్స్ఫరబిలిటీ షేర్స్ అంటే గుర్తుంచుకోండి పిల్లలు, స్వేచ్ఛగా తమ వాటాలను బదిలీ చేసేటువంటి అవకాశము. స్వేచ్ఛగా తమ వాటాలను బదిలీ చేసేటువంటి అవకాశము కంపెనీ వ్యవస్థలో ఉంది. అంటే మనకు నచ్చితే వాటాలను కొనొచ్చు, నచ్చకపోతే ఆ వాటాల్ని వేరొకరికి అమ్ముకోవచ్చు. ఇటువంటి సౌకర్యం అనేటువంటిది కంపెనీ వ్యవస్థలో ఉంది. కాబట్టి ఇది కూడా మన తదుపరి అడ్వాంటేజ్. నెక్స్ట్ వన్ చూస్తే కంటిన్యూటీ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. కంటిన్యూటీ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ గుర్తుంచుకోండి పిల్లలు, ఇక్కడ ఇది చదివామమ్మా, పర్పెక్చువల్ ఎగ్జిస్టెన్స్ అని అన్నాం. కంపెనీలో వ్యక్తులు చనిపోయినా, కంపెనీలో వ్యక్తులు పిచ్చివాళ్ళు అయిపోయినా, కంపెనీలో వ్యక్తులు మారిపోయినా కొత్త వ్యక్తులు వస్తూ ఆ కంపెనీ ఎప్పుడు కూడా నిరంతరం ఉంటుంది. అదే కంటిన్యూటీ. కంటిన్యూటీ అంటే నిరంతరము ఇది కొనసాగుతూ ఉంటుందన్నమాట. అర్థమవుతుందా? నిరంతరము ఇది ఉంటుంది. అదే దీని యొక్క తదుపరి ప్రయోజనం. నెక్స్ట్ వన్ చూడమ్మా, లార్జ్ స్కేల్ బిజినెస్ ఆపరేషన్స్. మీకు ఇక్కడ బెస్ట్ ఎగ్జాంపుల్ పిండి కొలత రొట్టె. మనం ఎంత పిండి పెడితే అన్ని రొట్టెలు అవుతాయి, ఇంత పిండి పెడితే ఇన్ని రొట్టెలు అవుతాయి, అంతేనా కాదా? మనం డబ్బులు ఇక్కడ లార్జ్ స్కేల్ ఫైనాన్స్ అంటే ఎక్కువ డబ్బులతో వ్యాపారం చేస్తామంటే మరి ఎక్కువ బిజినెస్ చేయగలమా? చేయగలుగుతాం. అదే ఇక్కడ ఉన్నటువంటి తదుపరి అడ్వాంటేజ్. ఓకే పిల్లలు, నెక్స్ట్ వన్ చూడండి, ప్రొఫెషనల్ మేనేజ్మెంట్. గుర్తుంచుకోండి పిల్లలు, ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ అంటే గుర్తుంచుకోండి, వృత్తిపరమైనటువంటి నిర్వహణ. దీని అర్థము కంపెనీల్లో భారీ స్థాయిలో పెట్టుబడి ఉంటుంది కాబట్టి ఎక్కువ జీతాలు ఇచ్చి మంచి క్వాలిఫైడ్ మంచి స్కిల్డ్ పర్సన్స్ని ఎంప్లాయీస్గా రిక్రూట్ చేసుకోవచ్చు. దానివల్ల ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ ఏర్పడుతుంది. అంటే ఎంత డబ్బులు ఇచ్చైనా మంచి పర్సన్స్ మనం తీసుకొచ్చి మన సంస్థలో పని చేయించవచ్చు. దానివల్ల వ్యాపార సంస్థ చాలా ఎక్సలెంట్గా వెళ్తుంది. అదే ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ అని అంటాం. ఏమంటాము? ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ అంటాం. నెక్స్ట్ వన్ చూడండి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ప్రతి వ్యాపార సంస్థ కూడా చూడండమ్మా, ఆ వస్తువులు తయారు చేసే సందర్భంలో పరిశోధన మరియు అభివృద్ధికి సంబంధించి ఒక శాఖనే, సపరేట్ డిపార్ట్మెంట్ని మెయింటైన్ చేస్తుంది. దీనికి కారణం ఏంటంటే ఎక్కువ డబ్బులు కంపెనీలో ఉంటాయి కాబట్టి పరిశోధన చేస్తుంది. ఎందుకు చేస్తుంది అంటే ఒకసారి ఒక పరిశోధన సక్సెస్ అయితే దాని ద్వారా చాలా లాభాలు సంపాదించవచ్చు. మనం ఎవ్వరు ప్రపంచంలో లేదు మనం కనిపెట్టామనుకోండి, మనం దాన్ని నమ్ముకొని మనం ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చా లేదా? సంపాదించగలుగుతాం కదమ్మా. కాబట్టి ఆ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసము ఈ కంపెనీ వ్యవస్థ మాత్రమే మెయింటైన్ చేయగలదు. ఓకేనా? నెక్స్ట్ వన్ చూస్తే క్రియేట్ కాన్ఫిడెన్స్ ఇన్ పబ్లిక్. కంపెనీ అంటే ప్రజలకి నమ్మకం, పార్ట్నర్షిప్ అంటే నమ్మకం ఉండదు. ఎందుకంటే ఎవరో నలుగురు కలిపి వ్యాపారం చేస్తున్నారట, ఈ రోజు కలిసి ఉన్నారు, రేపు విడిపోతారని గ్యారంటీ లేదా? ఉంటుంది. కాబట్టి భాగస్వామికి పార్ట్నర్షిప్ని ఎవరు నమ్మరు. కానీ కంపెనీ అంటే వ్యక్తులు పోయినా వ్యవస్థ ఉంటుంది, ఆ కంపెనీ స్టాండర్డ్గా ఉంటుంది. కాబట్టి ప్రజల్లో కంపెనీ వ్యవస్థ మీద విశ్వాసం, నమ్మకం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ పాయింట్. నెక్స్ట్ వన్ చూస్తే ట్యాక్స్ రిలీఫ్. వినండి పిల్లలు, ట్యాక్స్ రిలీఫ్ అంటే కంపెనీలకు కొన్ని ప్రత్యేకమైనటువంటి పన్ను సంబంధించినటువంటి రాయితీలు ప్రభుత్వం ఇస్తుంది. ఎందుకంటే
దేశ ఆర్థిక వ్యవస్థకే ఈ కంపెనీ వ్యవస్థ అనేటువంటిది పునాదులు లాంటిది లేదా ఊతమిస్తుంది. అంటే భారతదేశ ఈ ఆర్థిక వ్యవస్థకి కంపెనీ వ్యవస్థ పునాదులు లాంటిది లేదా ఊతమిస్తుంది. మరి అలాంటి దానికి ప్రభుత్వాలు పన్ను రాయితీ అంటే ట్యాక్స్ బెనిఫిట్స్ ఇస్తుంది. అంటే పన్ను తగ్గించడము లేకపోతే పన్నుకు సంబంధించినటువంటి కొన్ని మినహాయింపులు ఇవ్వడము అది చేస్తుంది. ఇది ఒక తదుపరి ప్రయోజనం. నెక్స్ట్ వన్ చూస్తే సోషల్ బెనిఫిట్స్. పిల్లలు కానీ ఈ కంపెనీ వ్యవస్థ ఉండడం వల్ల మనకి అవసరమైనటువంటి అన్ని రకాల వస్తువులు మరియు సేవలు చాలా చీప్గా అర్థమవుతుందా లేదా మనకి లభ్యమవుతున్నాయి. కంపెనీ వ్యవస్థలు రావడం వల్లే చాలా ఎక్కువ వస్తోత్పత్తి జరుగుతుంది. మనుషులు తయారు చేయలేని కూడా కంపెనీల్లో భారీ యంత్రాల ద్వారా తయారు చేయించవచ్చు. అదే మనుషులు చేస్తే రోజుకి కొన్నే చేయగలరు పరిమితంగా. అదే యంత్రాలు పెడితే కొన్ని లక్షలు వేలు చేయొచ్చు. దీనివల్ల ఏమవుతుంది, ఆటోమేటిక్గా భారీ ఉత్పత్తి జరుగుతుంది. కాబట్టి ప్రజలందరికీ అవసరమైనటువంటి వాళ్ళ అవసరాలు తీర్చేటువంటి అన్ని రకాల వస్తువులు సేవలు అందుబాటులోకి వచ్చాయి. అవే సోషల్ అంటే సామాజిక పరమైనటువంటి బెనిఫిట్స్ అంటే ప్రయోజనాలు కంపెనీ వ్యవస్థ కలిగిస్తుంది. చూడండి, ఇంతవరకు మనం చెప్పినవి కంపెనీ వ్యవస్థ యొక్క ప్రయోజనాలు. ఓకేనమ్మా. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ ఉన్నాయి లిమిటేషన్స్ అంటే పరిమితులు. దీన్ని డిమెరిట్స్ లేదా డిస్అడ్వాంటేజెస్ అని పిలుస్తాం. ఈ డిసడ్వాంటేజెస్ కంపెనీ వ్యవస్థలో చూడండి, ప్రతి ఒక్కదానికి కూడా మంచి ఉంటుంది, ప్రతి ఒక్కదానికి చెడు ఉంటుంది. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే రాముడిని దేవుడిగా కొలుస్తారు. అదే రాముడు కొన్ని తప్పులు చేస్తున్నాడు, సీతను అనుమానించాడు, లేదా వారిని చెట్టు చాటు నుంచి చంపాడు అని చెప్పేసి లోపాలు రాముడిలోనే చూస్తున్నారు. అవునా కాదమ్మా? అలాగే ప్రతి ఒక్క అంశానికి కూడా మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. అయితే చెడు కంటే మంచి ఎక్కువ ఉంటే దాన్ని యాక్సెప్ట్ చేయాలి. చెడు కంటే మంచి ఎక్కువ ఉన్నది కాబట్టి యాక్సెప్ట్ చేస్తారు. ఈ కంపెనీ వ్యవస్థలో ఇంత మంచి ఉంది కాబట్టి ఇలాంటి చిన్న చిన్న లోపాలు ఉన్నప్పటికీ కూడా ఈ కంపెనీ వ్యవస్థ అనేటువంటి రన్ అవుతుంది. అయితే ఈ లోపాలు ఏంటో ఒక్కసారి చూద్దామమ్మా. దీంట్లో ఫస్ట్ వన్ డిఫికల్ట్ ఆఫ్ ఫార్మేషన్. గుర్తుంచుకోండి పిల్లలు, ఒక కంపెనీని స్థాపించాలి అంటే చాలా కష్టం. ఎందుకు కష్టము అంటే కంపెనీ అంతా కూడా చట్టపరమైనటువంటి నిబంధనలు పాటిస్తూనే నమోదు చేయాలి, స్థాపించాలి. సొంత వ్యాపారంలాగా ఆలోచించిన వెంటనే మనం ఏదో ఒక బడ్డీ కొట్టు పెట్టుకుంటాము, లేదా ఒక కిరాణా షాప్ తీసుకుంటాము అనుకొని చెప్పేసి కంపెనీ స్టార్ట్ చేయలేము. కంపెనీ స్టార్ట్ చేయాలంటే చట్టపరమైనటువంటి కొన్ని లాంఛనాలు, కొన్ని నిబంధనలు ఫాలో అవుతూ అన్ని రకాల చట్టపరమైనటువంటి చర్యలు చేసిన తర్వాతే కంపెనీని మనము స్థాపించగలం. అంత కష్టమైన కాబట్టి ఇది మొదటి లోపం. అంటే స్థాపించడము చాలా కష్టం అనేది మొదటి లోపం. రెండవది ల్యాక్ ఆఫ్ మోటివేషన్. కంపెనీ వ్యవస్థలో మీకు ఇక్కడ బెస్ట్ ఎగ్జాంపుల్ సొమ్ము ఒకటిది సోకు ఒకటిది. ఏంటమ్మిది? సొమ్ము ఒకటిది సోకు ఒకటిది. కంపెనీ వ్యవస్థలో డబ్బులు పెట్టేవారు షేర్ హోల్డర్స్. కంపెనీ వ్యవస్థలో డబ్బులు పెట్టేవారు ఎవరు? షేర్ హోల్డర్స్. కానీ దాన్ని ఆపరేట్ చేసేటువంటి బాడీ ఎవరు? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. దీనివల్ల ఏమవుతుంది, వాళ్ళకి ఏం పోతుంది, పోతే ప్రజల సొమ్ము పోయింది కదా, నాకేంటి పోయింది అని వాళ్ళు అనుకుంటారు. ఎవరు? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. అర్థమవుతుందా లేదా? అర్థమవుతుంది కదనే. కాబట్టి ల్యాక్ ఆఫ్ మోటివేషన్. అదే సొంత డబ్బులు ఆడి పెడితే అమ్మో నేను ఏదైనా అజాగ్రత్త చేస్తే నా డబ్బులు పోతాయి కావాలని భయం ఉండాలి వాళ్ళకి. ఈ కంపెనీ వ్యవస్థలో ఆ లోపం ఉంది. కాబట్టి ల్యాక్ ఆఫ్ మోటివేషన్ అంటే వాళ్ళు ప్రేరణ అనేటువంటిది ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో తక్కువగా ఉంటుంది. ఎందుకంటే కంపెనీ అనేది ప్రజలది, ఓకేనా, అంటే షేర్ హోల్డర్స్ది. వాళ్ళ డబ్బులతో వీళ్ళు వ్యాపారం చేస్తారు కాబట్టి వీళ్ళలో మోటివేషన్ ఉండదు. ఓకేనమ్మా, ఇది రెండో లోపం. మూడవది చూస్తే డిలే ఇన్ డెసిషన్స్. గుర్తుంచుకోండి పిల్లలు, నీట్ వినండి. డిలే ఇన్ డెసిషన్స్ అంటే నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం జరుగుతుందంట. ఎలా? సొంత వ్యాపారం వాడొక్కడే ఉంటాడు, ఎప్పటికప్పుడు వాడు ఆలోచించుకొని వెంటనే డెసిషన్ తీసుకుంటాడు. భాగస్వామ్యంలో నలుగురు కలిసి వ్యాపారం చేస్తారు, ఫోన్ కొడతారు, రే పలానా డాబా దగ్గరికి వచ్చి మనం అందరం ఒక డెసిషన్ తీసుకోవాలి అంటే నలుగురు వచ్చేస్తారు. కానీ కంపెనీలో అలా కాదు. ఓకేనా? ఒక నిర్ణయం తీసుకోవాలంటే వ్యక్తిగతంగా తీసుకోరు, ముందు మీటింగ్ పెట్టాలి. అర్థమవుతుందేనా? ఆ మీటింగ్కి ఈ వాటాదారులందరికీ లెటర్ ఇవ్వాలి, 14 రోజుల ముందు లెటర్ ఇవ్వాలి. ఆ లెటర్ ఇచ్చిన తర్వాత వాళ్ళందరూ రావాలి. వాళ్ళందరూ కూడా క్వారం సభ్యులు ఉంటేనే మీటింగ్ కండక్ట్ చేయాలి. మినిమం సభ్యులు లేకపోతే మీటింగ్ కండక్ట్ చేయకూడదు. మీటింగ్ కండక్ట్ చేసిన తర్వాత అప్పుడు అందరూ ఒపీనియన్ ఒప్పుకుంటేనే ఒక డెసిషన్. అంటే ఇంత కష్టం. కాబట్టి ఇదే డిలే ఇన్ డెసిషన్స్, అంటే నిర్ణయాలు తీసుకోవడంలో చాలా ఆలస్యం అనేటువంటిది అవుతుంది. ఓకే, మన నెక్స్ట్ వన్ చూడండి,
చూడమ్మా, అలగార్కీ మేనేజ్మెంట్ అంటే ఇక్కడ నిర్వహణలో నియంతృత్వ పోకడలు లేదా నియంతృత్వ ధోరణి అనేది ఉంటుంది. ఎందుకంటే చూడండి పిల్లలు, కొన్ని కోట్ల రూపాయలతో కూడినటువంటి వ్యాపారాన్ని కొద్దిమంది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మాత్రమే నడిపిస్తారు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే మేము చెప్పిందే చెయ్యాలి అనే ఒక నియంతృత్వ ధోరణికి వెళ్ళిపోతారు. ఎందుకు? మేము ఈ సంస్థను నడిపిస్తున్నాం కాబట్టి మేము ఏం చెప్తే జరగాలి అనేటువంటి ఒక నియంతృత్వ పోకడికి వాళ్ళు వెళ్ళిపోతారు. కాబట్టి ఇది కూడా ఒక లోపం. లేదు అని అనుకుంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళకి సొంత వాళ్ళకి అందులోకి జాబ్ వేసుకుంటారు. వాడు స్కిల్ పర్సన్ కాకపోయినా కానీ వేసుకుంటారు. ఇవన్నీ లోపాలే ఇక్కడ. నెక్స్ట్ వన్, అన్హెల్తీ స్పెక్యులేషన్. అంటే ఇక్కడ గుర్తుంచుకోండి పిల్లలు, ఈ కంపెనీ వ్యాపారంలో లోపం ఏంటంటే అంత ఊహాజనితమైనటువంటి వ్యాపార కార్యకలాపాలు నడిపిస్తారు. అంటే ఏంటంటే డబ్బులు వేరొక వ్యక్తులు కాబట్టి రిస్క్ తీసుకోవడానికి వీళ్ళు ఎక్కువ అక్కడ ఆస్కారం ఉంటుంది. దానివల్ల సరైనటువంటి స్పెక్యులేషన్ ఇక్కడ జరగదు. ఓకేనా? ఊహాజనితం కానిటువంటిది, ఆరోగ్యకరం కానిటువంటి స్పెక్యులేషన్ అనేటువంటిది ఇక్కడ జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వన్ చూడమ్మా, ఎక్సెసివ్ రెగ్యులేషన్స్ అంటే గుర్తుంచుకోండి పిల్లలు, సాధారణంగా ఈ కంపెనీ వ్యవస్థలో ఏ పని చేయాలన్నా చట్టంలో చెప్పిన విధంగా చూడమ్మా, చట్టంలో పొందుపరిచిన విధంగా మాత్రమే ఫాలో అవ్వాలి. ఇష్టం వచ్చినట్టు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేయడానికి ఇక్కడ అవ్వదు. ఎందుకంటే కంపెనీ వ్యవస్థే ఒక చట్టంచే సృష్టించబడినటువంటిది. మరి అలాంటి వ్యవస్థలో ఏ పని చేయాలన్నా, ఒక ఆర్డర్ పాస్ చేయాలన్నా డాక్యుమెంట్ ఖచ్చితంగా వెళ్ళాలి, ఆథరైజ్డ్గా వెళ్ళాలి. ఫోన్ చేసి అలా చెప్పేయండి అన్నట్టు అవ్వదు, ఒక ఆథరైజ్డ్గా వెళ్ళాలి. కాబట్టి ఇక్కడ ఎక్సెసివ్ రెగ్యులేషన్స్ అంటే చాలా అధికమైనటువంటి నియమ నిబంధనలు చాలా ఎక్కువగా దీంట్లో ఉంటాయి. ఇది కూడా లోపమే. అంటే ఒక పని చేయాలంటే కాలుకి సంఖ్యలు వేసినట్టు ఉంటుంది అనమాట. అది లోపంగా చెప్తుంది. నెక్స్ట్ వన్ చూడండి, ల్యాక్ ఆఫ్ సీక్రసీ. గుర్తుంచుకోండి పిల్లలు, ల్యాక్ ఆఫ్ సీక్రసీ అంటే ఏంటంటే ఈ కంపెనీ వ్యవస్థలో డైరెక్టర్ ఒకడు ఉండడు, కొంతమంది వ్యక్తులు ఉంటారు. ఆ కొంతమంది వ్యక్తులు కలిసి నిర్ణయాలు తీసుకుంటారు. అంటే వాటాదారులు అందరూ ఒపీనియన్ తీసుకొని డైరెక్టర్లే నిర్ణయాలు తీసుకుంటారు. నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆ నిర్ణయం డైరెక్టర్లు అందరికీ తెలుస్తుంది. ఏ ఒక్కడు ప్రాబ్లం చేసినా వ్యాపార సంస్థ లాస్ అవుతుంది. అంటే రహస్యాలు అనేటువంటివి సక్రమంగా ఉండవు, రహస్యాలు అనేటువంటివి పదిలంగా ఉండవు, ప్రజలందరికీ లీక్ అయిపోతుంది. అలాంటి సమస్య ఈ కంపెనీ వ్యవస్థలో ఉంది. మీకు దీని బెస్ట్ ఎగ్జాంపుల్ మహేష్ బాబు సంబంధించినటువంటి శ్రీమంతుడు సినిమా చూస్తే, ఆ సినిమాలో చూడండి జగపతి బాబు ఒక టెండర్ వేస్తాడు. అది టెండర్ వేస్తాడికి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి అల్లుడు వేస్తాడు. కానీ దానికి ఎడిషనల్ టెండర్ మహేష్ బాబు వేసుకొని వస్తాడు. దాంట్లో టెండర్ వీరికే వస్తుంది. సినిమా చూసారు ఎవరైనా? చూస్తే మీకు అర్థమవుతుంది. అంటే అక్కడ 2 టెండర్లు వేస్తారు. 2 టెండర్లు వేసేటప్పుడు వాడు ఏం చెప్తాడంటే, ఇది ఎవడైతే ఉన్నాడో అంటే హీరోకి సంబంధించినటువంటి వేరే వ్యక్తి, వాడు ఆ టెండర్ని లీక్ చేసేస్తాడు. వేరే కంపెనీ వాళ్ళకి లీక్ చేసేస్తే వాళ్ళకంటే తక్కువ వాళ్ళు కోట్ చేస్తారు. అందుకే మీకు ఇక్కడ చెప్పాను, కంపెనీ వ్యవస్థలో రహస్యాలు పదిలంగా ఉండవు. అదే ల్యాక్ ఆఫ్ సీక్రసీ. లాస్ట్ పాయింట్ అయినా చూడండి, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అంటే ఏదైతే ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ ఇంట్రెస్ట్ అంతా కూడా అందరు కూడా దాన్ని ఒప్పుకోకపోవచ్చు. వాళ్ళ మధ్య బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లో సమస్యలు రావచ్చు. ఒకడు అవునంటాడు, ఒకడు కాదంటాడు. అంటే వ్యాపారాన్ని నిర్వహించే వ్యక్తుల్లో ఒకడు అవును చెప్తాడు, ఇంకోడు కాదని అంటాడు. ఇటువంటి సమస్యల వల్ల ఏమవుతుంది, ఆటోమేటిక్గా వ్యాపారాన్ని నడిపించేటువంటి వ్యక్తులు ఇబ్బందులు గురి చేస్తాయి. దానివల్ల వ్యాపార సంస్థ కూడా మైనస్ అవుతుంది. ఒక పిల్లలు అంటే ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటివి లిమిటేషన్స్, అంటే జాయింట్ స్టాక్ కంపెనీకి సంబంధించిన లిమిటేషన్స్ అయినప్పటికీ గుర్తుంచుకోండి, ఇందాకే చెప్పాను, ఈ కంపెనీ వ్యవస్థలో ఉన్నటువంటి ప్రయోజనాల మూలంగా ఈ వ్యాపార సంస్థ, ఈ వ్యవస్థ స్వరూపము ఎన్ని సంవత్సరాలైనా మనుగడలో ఉంటుంది. ఓకేనా? ఎందుకు అంటే దీంట్లో ఉన్నటువంటి విశిష్ట లక్షణాలు అయితేనేమి, దీంట్లో ఉన్నటువంటి అడ్వాంటేజ్ అయితేనేమి, అంటే ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి ఈ అంశాలన్నీ కూడా పూర్తి స్థాయిలో ఒక వ్యాపార సంస్థని శాశ్వతంగా ఉంచేటువంటి అంత ప్రయోజనాలు ఉన్నాయి, అంత మంచి లక్షణాలు ఉన్నాయి. కాబట్టి ఈ కంపెనీ వ్యవస్థ ఈనాటికి కూడా మనుగడలోకి ఉందని చెప్తాం. ఓకే, ఇంతటితో ఈ క్లాస్ క్లోజ్.